గచ్చంత్య మూఢాగం పదమవ్యయం తత్ అంటున్నాడు పరమాత్మ. అర్జున, గర్వం, మోహం ఈ రెండూ లేనటువంటి వాళ్ళు, సంఘదోషాన్ని జయించిన వాళ్ళు, నిరంతరము బ్రహ్మనిష్ఠులు, సర్వ కోరికలను పూర్తిగా విడిచిపెట్టిన వాళ్ళు, సుఖదుఖాలనేటువంటి ద్వంద్వాలను విడిచిపెట్టిన వాళ్ళు, అటువంటి జ్ఞానులు అనాశరహితమైనటువంటి నా యొక్క దివ్య పదాన్ని పొందుతారు అంటున్నాడు పరమాత్మ. ఈ శ్లోకంలో పరమేశ్వర ప్రాప్తి కోసం 5 సూత్ర ప్రణాళికని, పంచసూత్ర ప్రణాళికని భగవంతుడు గానం చేస్తూ ఉన్నాడు. అంటే ఈ 5 సూత్రాలను ఎవడు పాటిస్తాడో అటువంటి మానవుడు మాధవుడు కాగలుగుతాడు. మొదటిది గర్వ మోహరాహిత్యాలు, 2 సంగరాహిత్యం, 3 నిరంతర బ్రహ్మభావన, 4 సర్వవాంఛా పరిత్యాగం, 5 ద్వంద్వాల నుండి విముక్తుడు కావటం. ఇక్కడ మొదటిది గర్వం, మోహం. గర్వం అంటే ఏంటి? నేను గొప్పవాణ్ణి, నేను గొప్ప ధనవంతుణ్ణి, నా వల్లనే సర్వం జరుగుతోంది, ఇది ఈ దురహంకారం ఏదైతే ఉందో అదే గర్వం. అట్లాగే మోహం అంటే ఏంటి? లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. సత్యం అసత్యంగా, అనిత్యం నిత్యంగా ఎవడైతే భావిస్తాడో వాడు మోహానికి వశుడైనట్టు. ఎండమావుల్లో ఏ విధంగా నీళ్లుండవో ప్రపంచంలో సుఖం లేదు. ఇక రెండోది సంగదోషరాహిత్యం. అంటే ప్రాపంచిక వస్తువుల యందలి విపరీతమైన ఆసక్తి లేదా మమకారం ఏదైతే ఉందో అది బంధనం, దాన్ని విడిచిపెట్టాలి. ఇక మూడోది ఆధ్యాత్మిక భావన. మానవుడు రోజులో కొన్ని గంటలో, నెలలో కొన్ని రోజులో మాత్రమే ఆధ్యాత్మికంగా కనిపిస్తాడు. ఇటువంటి వారి సంఖ్య లోకంలో హెచ్చు. అంటే ఏకాదశో, పౌర్ణమో, కృష్ణాష్టమో ఏదో ఒక పండగ వచ్చింది, ఆ రోజు మాత్రమే దైవారాధన బాగా చేస్తాడు. అట్లా కాదు, ప్రతిరోజు 1 లేదా 2 గంటలు స్నానం, సంధ్య, జపం, తపం, కీర్తనం, శ్రవణం వీటితోటి గడపాలి. ఈ అభ్యాసం మంచిదవుతుంది. కానీ ఇంత మాత్రమే సరిపోదు. సర్వకాల సర్వావయవస్థల్లో ఈశ్వరుడి యొక్క చింతన చేయమని గీత చెబుతోంది. ప్రహ్లాదుడు చేసింది అదే కదా. పానీయంబులు తాగుచున్ కుడుచుచున్ అన్నారు కదా పోతన గారు. ఈ విధంగా దైవీ భావన సంపన్నుడై సమస్తమైనటువంటి నిత్యకృత్యాలని చక్కగా నిర్వహించుకోమని గీతాచార్యుడు చెప్పాడు. అంతేగాని అన్నీ వదిలిపెట్టమని చెప్పలా. అయితే ఇది ఎట్లా సాధ్యం? అభ్యాసం వల్ల. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అన్నాడు కదా. ఇలా చేస్తే సర్వకృత్యాలు యజ్ఞములు అవుతాయి. మనం చేసే పనంతా యజ్ఞమే. ఇక నాలుగోది సర్వవాంఛా పరిత్యాగం. కోరికలు మనిషిని బంధిస్తాయి కదా, జనన మరణ చక్రంలో పడేస్తాయి కదా. అందుకని వాంఛారాహిత్యం వల్ల చిత్తం ప్రసన్నమై ప్రశాంతం అవుతుంది. అప్పుడు ప్రశాంత చిత్తంలో పరబ్రహ్మ ప్రకాశిస్తాడు. ఆయన వచ్చి కూర్చుంటాడు అక్కడ. ఇక ఐదోది ద్వంద్వరాహిత్యం. నిత్య దైనందిన జీవితంలో సుఖదుఖాలు ఇటువంటివన్నీ కూడా ద్వంద్వాలు అంటారు. వీటి స్వరూప స్వభావాలను గురించి భగవద్గీతలో లోగడ అనేక సార్లు చెప్పాడు పరమాత్మ. ఈ ద్వంద్వాలను జయించడం వల్ల మోక్షం లభిస్తుందని స్వామి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ 5 సాధనలు చేసిన వాళ్ళు జ్ఞానులు. వాళ్ళకు మాత్రమే పరబ్రహ్మ పదవి లభిస్తుంది. సాధన చెయ్యకపోతే లోకంలో ఏదీ దొరకదు. మూల్యం చెల్లిస్తే కదా ఈ లౌకిక ప్రపంచంలో ఏ వస్తువైనా మనకు దొరికేది. ఇక్కడ మూల్యం ఏంటి? ఆ మూల్యమే మోహరాహిత్యం,
ఇవన్నీ కూడా ఈ 5 లక్షణాలు. అర్హత లేకపోతే లోకంలో ఏదీ దొరకదు. ఒక ఉపాధ్యాయుడు కావాలి అంటే ఒక బీఈడీఓ, ఒక టీటీసీఓ, ఒక డిఎడ్ఓ చెయ్యాలి. గవర్నమెంట్ పెట్టే డిఎస్సిలో నెగ్గాలి, ఇంటర్వ్యూలో నెగ్గాలి. అప్పుడు కదా వాడికి ఆ పోస్ట్ వచ్చేది. కాబట్టి మామూలు పదవి పొందటానికి అన్ని అర్హతలుంటే మరి బ్రహ్మ పదవిని అధిష్ఠించాలంటే ఈ 5 శ్లోకాలు అర్హతలు. అవి ఇక్కడ వివరించాడు. 6వ శ్లోకం చూద్దాం. న తద్భాసయతే సూర్యో న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకగం యద్గత్వా న నివర్తంతే తథామ పరమం మమ. అర్జున, అవ్యయమైనటువంటి నా దివ్య పదాన్ని సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్నిదేవుడు గాని ప్రకాశింప చెయ్యలేడు అంటున్నాడు. ఎందులో ప్రవేశిస్తే వాళ్ళకి పునర్జన్మ ఉండదో అదే నా యొక్క పరంధామమై ఉన్నది అంటున్నాడు పరమాత్మ. లోకంలో బాగా ప్రకాశించేవి 3 ఉన్నాయి: సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ 3 కూడా పరబ్రహ్మని ప్రకాశింప చేయలేవు అంటున్నాడు. ఎందుకని? ఈ 3 శక్తులు కూడా పరబ్రహ్మ నుండేగా వచ్చినవి. ఇప్పుడు పరమాత్మ యొక్క 2 కళ్ళు సూర్యుడు, చంద్రుడు అన్నారు కదా. ఆయన పొట్టలోనే వైశ్వానరగ్ని ఉంది కదా. అలాగే లలాటంలో ఉంటున్న కంటిలో అగ్ని ఉంది కదా. బ్రహ్మాండం యొక్క సూక్ష్మ స్వరూపమే మానవుడి యొక్క శరీరం. బ్రహ్మాండంలో ఉన్న దేవతలు పరమాత్మ యొక్క ఇంద్రియాలు అవుతాయి. అదేవిధంగా శరీరంలో ఉండే ఇంద్రియాలు ఆ దేవతామూర్తులకి ప్రతీకలు అవుతాయి. సూర్యుడు కన్ను అనేటువంటి ఇంద్రియానికి అధిష్టానం, చంద్రుడు మనస్సుకు అధిష్టాత దేవత, అగ్ని వాక్కుకి. ఈ 3 ఇంద్రియాలను ఆత్మ గురించి తెలియజెప్పలేవు అనేది ఈ శ్లోకంలో విశేష భావంగా ఉంది. ఇవే విషయాలు మాండూకోపనిషత్తులో ఉంది, కఠోపనిషత్తులో ఉంది. అంటే ఏమిటి? ఉపనిషత్తుల యొక్క సారమే కదా భగవద్గీత. పరమేశ్వరుడు వేరు, ఆయన ధామం వేరు అని పాఠకులు భావించకూడదు. పరబ్రహ్మాన్ని, పరంధామాన్ని ఒక్కటే అని తెలుసుకోవాలి. అది స్వయం ప్రకాశం. అంటే ఎందుకని? సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ దాన్ని ప్రకాశింప చేయలేరు. దానంతరదే ప్రకాశిస్తుంది. అదే జ్యోతి స్వరూపం. అంటే సూర్య, చంద్రుడు, అగ్ని అనేవి భగవంతుడి చేత సృష్టింపబడ్డాయి. ప్రళయకాలంలో నశించిపోతాయి. కానీ పరమాత్మ మాత్రం నాశనరహితుడు. ఆయన పరంజ్యోతి స్వరూపుడు. ఇది ఇక తర్వాత భగవంతుడు చెప్తున్నాడు అర్జునుడితోటి. అర్జునుడి నిమిత్తంగా మనకు చెబుతున్నాడు. జీవుడు ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరంలో ప్రవేశించినప్పుడు వాయువు పుష్పాల నుండి సుగంధాన్ని ఏ విధంగా తీసుకొని పోతుందో అదేవిధంగా ఇంద్రియాలు మనస్సును ఆకర్షించుకొని పోతాయి. ఇది అంటే ఈ శ్లోకంలో స్థూలదేహం నుండి సూక్ష్మ శరీరాలే లింగ శరీరం అయి ఏ విధంగా ప్రయాణం సాగిస్తుందో చెప్తున్నాడు. ఈ శ్లోకంలో వాయువుని జీవుడిగా, గంధముని వాసనా శరీరం లేకపోతే లింగ శరీరంగా, పుష్పాన్ని స్థూల శరీరంగా వర్ణిస్తున్నాడు పరమాత్మ. ఈ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు జీవుడు ఒంటరిగా పోడు. లింగ శరీరాన్ని తన వెంబడి తీసుకొని పోతాడు. లింగ శరీరం అంటే మనస్సు మరియు ఇంద్రియ సంబంధమైనటువంటి వాసనలు. అంటే వాయువు పువ్వుల నుండి సువాసనను గ్రహించిపోయేటట్లుగా జీవుడు కూడా సూక్ష్మ శరీరాన్ని వెంటబెట్టుకొని మరొక శరీరంలో ప్రవేశిస్తాడు. ఈ శ్లోకంలో ఈశ్వర అంటే
దేహమంతటా వ్యాపించి ఉన్నటువంటి జీవుడు అని అర్థం. సూక్ష్మ శరీరానికే రాకపోకలు ఉంటాయి కానీ జీవుడి యొక్క పరమార్థ స్వరూపమైనటువంటి ఆత్మకి రాకపోకలు ఉండవు. ఏ విధంగా ఈ జీవుడు శరీరం నుండి మరొక శరీరానికి ప్రవేశించి ఇంద్రియ భోగాలు అనుభవిస్తున్నాడో తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు. ఎట్లా ఈ జీవుడు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం మొదలైనటువంటి జ్ఞానేంద్రియాల చేత మనస్సు అధివసించి ఇంద్రియ విషయాలను భోగిస్తున్నాడు. అంటే లింగ శరీరం స్థూల శరీరంలో ప్రవేశించి ఇంద్రియ విషయాలని అనుభవించే విధానం చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ. జీవుడు మనస్సు అనేటువంటి పీఠ మీద కూర్చొని ప్రతి ఇంద్రియం చేత ఆయా ఇంద్రియ విషయాలంటే ఏంటి? తము చెప్పుకున్నాం చాలాసార్లు. మళ్ళీ శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు అవి ఇంద్రియ విషయాలు. అంటే ఇంద్రియాల చేత గ్రహింపబడేవి, అనుభవింపబడేవి అని అర్థం. వాటిని భోగిస్తున్నాడు అంటే అనుభవిస్తున్నాడు. జీవుడు మనస్సు అనేటువంటి రథం నుండి శ్రవణేంద్రియం ద్వారా విశ్వంలో ఉన్నటువంటి మధురమైనటువంటి సంగీతం ఆస్వాదిస్తాడు. స్పర్శ అనేటువంటి ఇంద్రియం ద్వారా వివిధ వస్తువుల యొక్క మృదుత్వాలను ఆకర్షించి భోగిస్తాడు. మనస్సు నేత్రమనేటువంటి ఇంద్రియం ద్వారా వివిధ రూపాలను దర్శించి ఆనందిస్తుంది. రసనేంద్రియం వివిధ పదార్థాలలో ఉన్నటువంటి రుచులని అనుభవించి ఆనందపడుతుంది. ఈ రీతిగా జీవుడు చెవి, చర్మం, నేత్రం, నాలుక, ముక్కు మరియు మనస్సు వీటిల్లో అధివసించి ఆయా ఇంద్రియాల ద్వారా ఇంద్రియ విషయాలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ తరువాత యోగులు తీవ్రమైనటువంటి సాధనలు చేసేవాళ్ళై దేహంలో ఆత్మస్వరూపుడై వెలుగుతూ ఉన్నటువంటి జీవుణ్ణి దర్శించగలుగుతారు. యోగుల యొక్క వైభవం చెబుతున్నాడు. యతంతో యోగినశ్చైనం పశ్యాంతాత్మన్యవస్థితం అంటున్నాడు. యతంతోప్య కృతాత్మానో నైనం పశ్యంత చేతసహ అంటున్నాడు 11వ శ్లోకంలో. అంటే ఆత్మజ్ఞాన రహితులైనటువంటి మూఢులు ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఆత్మను మాత్రం వాళ్ళు దర్శనం చేయలేరు. ఇది యోగులు తీవ్రమైనటువంటి సాధనల ద్వారా ఆత్మరూపుడై వెలుగొందుతూ ఉన్నటువంటి జీవుణ్ణి చూడగలుగుతారు. అదే మూఢులు దర్శింపలేరు. అంటే ఇక్కడ ఆత్మదర్శనం చేయటానికి ఏమిటి? తీవ్రమైన సాధన కావాలి. అది పరికరం. పూర్ణమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం కావాలి, దీక్ష కావాలి, నిరంతరమైనటువంటి పరిశ్రమ కావాలి. అట్లాగే పూర్ణమైనటువంటి వివేక వైరాగ్యాలు కావాలి, ధ్యానం, అనుష్ఠానం ఇవి కూడా కావాలి. అటువంటి మహాపురుషుడు అయినటువంటి యోగి మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడు. అంటే అచేతసులకి ఆత్మ సాక్షాత్కారం అవదు. సర్వేంద్రియ క్రమశిక్షణం, ఆత్మశుద్ధి ఈ రెండూ కలిగితే అప్పుడు సాక్షాత్కారం అవుతుంది ఆత్మ. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యశ్చంద్రమసి యశ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. అర్జున, సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడింటిలో ఎటువంటి ప్రకాశం లోకాన్ని తేజోవంతం చేస్తున్నాయో ఆ ప్రకాశం అంతా కూడా నాదేను అని తెలుసుకోమంటున్నాడు. ఇంతకుముందు విభూతి యోగంలో చెప్పాడు.
అదే మాట ఇక్కడ కూడా చెప్తున్నాడు. అంటే భగవంతుడు తన యొక్క విభూతి స్వరూపంలో ఉన్నటువంటి మూడింటిని గురించి మళ్ళీ చెబుతున్నాడు. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. కంటికి కనపడనటువంటి భగవంతుణ్ణి దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళు ఆ భగవంతుడి యొక్క దివ్య విభూతులైనటువంటి సూర్య, చంద్ర, అగ్నిలని దర్శించి ధ్యాన ఆత్మతత్వాన్ని గ్రహించి ఆత్మదర్శనం చేయొచ్చు అంటున్నాడు. అంటే ఇంకా ఏం చెప్తున్నాడు ఇక్కడ? పిండాండమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి సూర్యుడు అంటే నేత్రం, చంద్రుడు మనస్సు, అగ్ని వాక్కు, ఈ మూడు కూడా భగవంతుడి యొక్క విభూతులే. భగవంతుడి యొక్క శక్తి లేకపోతే ఈ ఇంద్రియాలు ప్రకాశింపలేవు. కన్ను చూస్తున్నది, ఎప్పటిదాకా చూస్తుంది? శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు చూస్తుంది. ఆ తర్వాత దాని శక్తి ఆగిపోతుంది. ఏ ఇంద్రియం శక్తి అయినా అంతటితో అంతమే. కాబట్టి భగవత్ శక్తి ఉన్నంతకాలమే మనం ఏదైనా చేయగలం. అంటే పరమాత్మ యొక్క శక్తే సర్వప్రకాశాలకి మూలం. సాధనా సౌలభ్యం కోసం సాధకులకే మూడు విభూతుల గురించి ఈ శ్లోకం వివరించింది. 14వ శ్లోకానికి వెళదాం. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ముఖ్యంగా ఈ శ్లోకం చదువుతూ ఉంటారు భోజనం అప్పుడు. బ్రహ్మార్పణం ఒక శ్లోకం, అహం వైశ్వానరో ఒకటి. ఏమంటున్నాడు పరమాత్మ దీంట్లో? నేను ప్రాణుల యొక్క శరీరాలలో జఠనాగ్ని రూపంలో భాసిల్లి వాళ్ళు భుజించేటటువంటి 4 రకాలైనటువంటి ఆహార పదార్థాలను చక్కగా పచనం చేస్తున్నాను అన్నాడు. పచనం చేయటం అంటే అరిగించటం, జీర్ణం చేయటం. జీర్ణం కాకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుందో మనందరికీ తెలుసు. తల్లకిందులైపోతాం. దీనిని భోజన కాలంలో ఈ శ్లోకాన్ని పఠిస్తారు ఇప్పటికీ. అంటే ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ఆహార శుద్ధి అవుతుంది, అన్నదోషం నివారణ అవుతుంది. తద్దినాల్లో కూడా ఆహార దోష నివారణ కోసం సూక్తం చెబుతారు, అగ్ని సూక్తం. ఇవి పఠిస్తారు. ఆహారం చక్కగా పచనమై అది రక్తంగా మారి శరీరానికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ఓజస్సుని చేకూరుస్తుంది. మరి భయంకరమైనటువంటి అజీర్ణ వ్యాధులు, గర్భాశయ రోగాలు, జలోదరం అంటే ఎసైటిస్ అంటారు, పొట్టకి నీరు రావటం, ఇటువంటి భయంకర రోగాలు కూడా ఈ పుణ్యశ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో క్రమపద్ధతితో పారాయణం చేస్తే నశించిపోతాయని సుప్రసిద్ధ వ్యాఖ్యాతల యొక్క అనుభవం అవుతున్నది. మానవుడు 4 విధాల ఆహార పదార్థాలు భుజిస్తాడు. ఒకటి భక్ష్యములు అంటే పండ్లతో కొరికి తినేవి, గారెలు, బూరెలు ఇట్లాంటి. రెండోది భోజ్యములు అంటే నాలుక మెదుపబడి భుజించేవి, అంటే నవిలి తింటుంటాం, అన్నం, కూర ఇవన్నీ. చోష్యములు జుర్రుకుంటాం, పాలు, మజ్జిగ ఇటువంటివి. లేహ్యములు పచ్చళ్ళు, ఊరగాయలు ఇటువంటివి. ఈ ఆహార పదార్థాలన్నీ ఏ విధంగా జీర్ణమవుతున్నాయి? అదొక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఎటువంటి శాస్త్రవేత్త, మేధావి కూడా ఊహింపలేనటువంటి పరమాద్భుత రహస్యం. ఈ రహస్యాన్ని గ్రహించిన వాడెవడూ ఇంతవరకు లేడు. ఈ శరీరమే ఒక అద్భుతమైన కర్మాగారం, యంత్రం. ఇక భగవంతుడి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి మహాయంత్రం సృష్టించాడు మన కోసం. ఈ యంత్రానికి 73 కోట్ల నాడులు, 11 విధమైన శక్తులతో దీపించే ఇంద్రియాలు, సామర్థ్యంతో కూడినటువంటి 5 రకాల వాయువులు, ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానం ఇవే, పంచ ప్రాణాలు ఇవే, సప్తధాతువులు,
ఈ మహాయంత్రానికి ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి. దీన్ని నిర్మించినటువంటి మహాశిల్పి, మహాశాస్త్రవేత్త, మహాద్భుత శక్తి ఎవరు? అతడిని ఎన్నడైనా స్మరించావా? అతన్ని ఎన్నడైనా ధ్యానించావా? వెనకటికి నాకేమిచ్చాడు దేవుడు, పేదరికం తప్ప అన్నాడు ఒకడు. అప్పుడు అన్నాడు, నీ కన్ను ఒకటి ఇస్తావా, 1,00,000 రూపాయలు ఇస్తాను. కన్నెట్ట ఇస్తాను. పోనీ నీ కిడ్నీ ఒకటి దానం చేస్తావా, ఒకటిన్నా బతుకుతావు, 10 లక్షలు ఇప్పిస్తాను అన్న. నేను ఇస్తానా అన్న. మరి ఇప్పటిదాకా పేదవాడివి అన్నావు. ఒక కన్ను అమ్మితే ఇంత, ఒక కిడ్నీ అమ్మితే ఇంత, లివర్లో ముక్క ఇస్తే ఇంత, కోటాను కోట్లు విలువైనటువంటి దేహం ఇచ్చాడు రామ నీకు భగవంతుడు, సాధన చేసుకొని తరించరా మూర్ఖ అన్నాడు ఆయన. కాబట్టి మానవ దేహం అటువంటి పరమాద్భుతమైంది. ఆ మహాపురుషుణ్ణి ఎన్నడైనా సరే కీర్తించి కృతజ్ఞతతోటి ప్రణామాలు ఆచరించావా? లోకంలో చాలా యంత్రాలు చూసి ఆశ్చర్యం పొందుతుంటావు. పంచదార మిల్లు, నూనె మిల్లు, ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ బట్టల మిల్లులు ఎన్నో ఉన్నాయి. విమాన యంత్రాలు, రేడియో, టీవీ, ఇవన్నీ, సెల్ ఫోను, వీటన్నిటికీ మూలాధారమైనటువంటి మానవ శరీరం అంటే మహాయంత్రాన్ని నిర్మించి పోషించి దాన్ని శక్తివంతం చేసినటువంటి ఆ భగవంతుడి యొక్క అనంతమైనటువంటి శక్తికి జోహార్లు సమర్పిద్దాం. మనం అంతకంటే మనం ఏం చేయగలం? కాబట్టి కనీసం భోజన కాలంలోనైనా ఆ పుణ్యమూర్తిని స్మరించుకొని ధ్యానించి జపించి ఆయనకి నివేదనం చేసినటువంటి ఆహారం మాత్రమే తిను. భోక్త అగ్నిగా భావించు, భోజనం సోముడుగా భావించు. ఇటువంటి భావన వల్ల భగవంతుడు సోమరూపుడై ఆహారాన్ని ఇస్తూ ఉన్నాడు. చంద్రుడు ప్రకాశిస్తేనే మనకు అన్నం దొరుకుతుంది. ఆయనయే జఠరాగ్ని రూపుడై ఆరగిస్తున్నాడు, జీర్ణం చేస్తున్నాడు. ఇది ఎటువంటి భావన? భుజించేవాడు పరమేశ్వరుడు, భోజనం కూడా పరమేశ్వర స్వరూపమే, జీర్ణం చేసేది కూడా పరమేశ్వరుడే అని తర్వాత శ్లోకం యొక్క భావం చూద్దాం. సర్వప్రాణుల యొక్క హృదయాలలో ఉండేవాడిని నేనేను అంటున్నాడు. సర్వస్య చాహం వృథి సన్నివిష్టో అంటున్నాడు పరమాత్మ. నా వల్లనే జ్ఞాపక శక్తి, జ్ఞానం, మరపు అంటే మరిచిపోవడం కలుగుతుంది. సకల వేదాల చేత తెలియబడేవాడిని నేనే. వేదాంత రచయితను కూడా నేనే, వేదాలు తెలిసిన వాడిని కూడా నేనేను అంటున్నాడు పరమాత్మ. కాబట్టి ఆ భగవంతుడి వల్లనే స్మృతి అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఈ జన్మలో, గత జన్మలో నీకు కలిగినటువంటి సర్వ సన్నివేశాలు జ్ఞాపకం రావడానికి స్మృతి అంటారు. అది భగవంతుడి యొక్క ప్రసాదం. సమస్త శాస్త్రాలలో విషయాలు తెలుసుకోవటం జ్ఞానం. ఈ రెండు కూడా పుణ్యకర్మలను చేసే మహనీయులకు లభిస్తాయి. ఇక పాపాత్ముడికి లభించేది ఆపోహనం, అంటే భగవంతుని మరిచిపోవడం. జ్ఞానరాహిత్యం, స్మృతిరాహిత్యం, ఈ రెండిటిని ఆపోహనం అంటారు. కామ క్రోధాది మాలిన్యం వల్ల మరపు కలుగుతుంది. భగవంతుడు వేదస్వరూపుడు, అంటే విద్ అంటే జ్ఞానం అని, జ్ఞానస్వరూపుడు ఆయన. ఉపనిషత్తుల కర్త, ఉపనిషత్తులను బోధనాచార్యుడు. ఆయన ముఖపద్మం నుండి గీతామృతం వర్షించింది. అట్లాగే అష్టాదశ పురాణకర్త, మహాభారత కర్త వ్యాసుడు కూడా భగవత్ స్వరూపుడే. వాల్మీకి మహర్షి భగవత్ స్వరూపులే. ఇక తర్వాత శ్లోకంలో ఇరువురు పురుషుల గురించి చెప్తున్నాడు. అందులో ఒక పురుషుడు క్షరపురుషుడు, రెండో వాడు అక్షర పురుషుడు. సర్వభూతాలు క్షరం,
కూటస్థుడైనటువంటి జీవుడు అక్షరుడు అని తెలుసుకోమంటున్నాడు. అంటే నశించే స్వభావం కలిగినటువంటి సమస్త చరాచర ప్రకృతి క్షరపురుషుడు. నామరూపాత్మకమైనటువంటి వృద్ధి, క్షయం, వీటితో కూడినటువంటి పిపీలికాది బ్రహ్మపర్యంతం. పిపీలికం అంటే ఏమిటి? చీమ. చీమ దగ్గర నుంచి బ్రహ్మదేవుడి వరకు ఉన్న సృష్టి అంతా నశించిపోయేది ఎప్పటికైనా. బ్రహ్మాయుర్దాయం కూడా 100 ఏళ్లే. కాకపోతే మన ఆయుర్దాయం లాగా ఆ 100 వేరు. దాని గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఉపాధులన్నీ కూడా క్షరమైనవే. రెండోది అక్షర పురుష స్వరూపం, అంటే భగవంతుడి యొక్క ప్రతిబింబం. ఇది జీవస్వరూపమై మాయతో కలిసి ఉన్నది. మాయ అనాదే గాని శాంతం. ఆత్మజ్ఞాన ప్రాప్తితో ఈ మాయ నశించిపోతుంది. క్షరము కంటే ఇది సుదీర్ఘకాలం కానీ నాశనం కాదు. అందువల్ల దీన్ని కూటస్థమని, అక్షర పురుషుడని చెప్పారు. అంటే ఆత్మజ్ఞానం వల్ల మాత్రమే ఇది నాశనం అవుతుంది. ఇక్కడ అక్షర పురుషుడు అంటే 8వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అక్షర పరబ్రహ్మం కాదు, మాయతో కూడినటువంటి జీవుడు అని అర్థం చేసుకోవాలి. అలాగే క్షరము కంటే, అక్షరం కంటే విలక్షణుడై ఉత్తముడైనటువంటి వాడే పురుషోత్తముడు. ఆయనే 3 లోకాలని ఆవహించి ఆ 3 లోకాలను ధారణ చేస్తూ నాశనరహితుడై ఉన్నాడు. అటువంటి వాడు ఆయనే పరమేశ్వరుడు. ఇక్కడ ఆ పురుషోత్తమ స్వరూపం 3 గుణాలతో చెప్పాడు. ఆయన సర్వలోకాలకి ఆధారుడు. ఆ మహాత్ముడి యొక్క అనంత బలవీర్య శక్తి వల్ల సర్వలోకాలు ధరింపబడుతున్నాయి. ఆయన సర్వశక్తివంతుడు. ఆయన అణువణువులో వ్యాపించాడు. ఆయన యొక్క ప్రభావం వల్లే సూర్యచంద్రులు ప్రకాశిస్తున్నారు. సమస్త భూతజాలంలో రసస్వరూపుడై శక్తి చైతన్య స్వరూపంగా వెలుగుతూ ఉన్నాడు. ఆయన అవ్యయుడు, అంటే నాశనము లేనటువంటి వాడు. సర్వము నశించిపోయినా కూడా తాను నశించకుండా ఉంటాడు. సర్వసాక్షిగా ఉండేటువంటి వాడు, సర్వాన్ని ధరించి భరించేవాడు. ఆయన దేనితో సంఘాన్ని పెట్టుకోడు, అసంగుడు. ఇటువంటి వాడే క్షరాక్షరములకి అతీతంగా ఉన్నటువంటి పురుషోత్తముడు అంటున్నాడు. ఇంకా ఏం చెబుతున్నాడు పరమాత్మ? నేను క్షరపురుషుడి కంటే, అక్షర పురుషుడి కంటే కూడా మిక్కిలి ఉత్తముణ్ణి కావటం వల్ల లోకములో, వేదాలలో పురుషోత్తముడు అనేటువంటి ప్రఖ్యాతి వహించాను అంటున్నాడు పరమాత్మ. ఇక్కడ ఈ రెండింటికి అతీతంగా ఉండేవాడు పురుషోత్తముడు. అంటే క్షరము, అక్షరము ఈ రెండింటికి అతీతంగా ఉంటాడు. అంటే ఈయన క్షర అక్షరాల కంటే సర్వశ్రేష్ఠుడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపి. అందుచేత వేదాలు ఈ మహాపురుషుడి గానం చేస్తున్నాయి, పరమ పురుషుడిని గానం చేస్తున్నాయి. ఈయన గ్రహ తారక, సర్వ లోకాలకి ప్రభు, ఆధారం, నియంత. అందుకని సమస్త లోకాలలో ఆయన పురుషోత్తముడు అని కీర్తింపబడ్డాడు. అంటే జనన మరణ వృద్ధి క్షయ మోహరహితుడైనటువంటి స్వయం ప్రకాశక స్వయం జ్యోతి దివ్య స్వరూపుడు ఆ పురుషోత్తముడైనటువంటి పరమాత్మ. ఓ అర్జున, చివరి శ్లోకంలో చెబుతున్నాడు, ఈ రీతిగా నీకు పరమరహస్యమైనటువంటి ఈ శాస్త్రం నా చేత బోధింపబడింది. దీనిని చక్కగా ఎవడైతే తెలుసుకుంటాడో వాడు జ్ఞానవంతుడై కృతకృత్యుడవుతాడు అంటున్నాడు. దీన్ని ఫలశ్రుతిగా భగవంతుడు గానం చేశాడు. ఈ భగవద్గీత యోగశాస్త్రం రహస్యమైంది. దీంట్లో 15వ అధ్యాయం మరింత రహస్యం. మానవుడు భగవత్ స్వరూపుడు కావటానికి రహస్యమైనటువంటి ముఖ్య విశేషాలను, దాని అనుష్ఠాన విధానాలు
ఈ అధ్యాయంలో సుస్పష్టంగా చెప్పాడు, వివరంగా చెప్పాడు. అందుచేతనే ఇక్కడ అనఘ అని సంబోధించారు, అంటే పాపరహితుడా అన్నాడు. ఈ జ్ఞానాన్ని చక్కగా గ్రహించిన వాడు కృతకృత్యుడవుతాడు. ఆత్మజ్ఞానాన్ని తెలిసినటువంటి వాడు మరే ఇతర జ్ఞానాలను గ్రహించాల్సిన అవసరం ఉండదు. సర్వజ్ఞానాలు ఆత్మజ్ఞానంలో అంతర్భాగాలే, సమస్త కర్మలు ఆత్మజ్ఞానంలో అంతర్భూతాలే. ఇటువంటి ఆత్మజ్ఞాన ప్రాప్తి వల్ల కర్మబంధనాలు నశించిపోతాయి, జనన మరణ దుఃఖాలు పోతాయి. సర్వభూతముల యందు అటువంటి మహనీయమూర్తి ఆత్మదర్శనం చేస్తాడు. అతడు జీవన్ముక్తుడు, యోగీశ్వరుడు అవుతాడు. అందువల్ల అతడు కృతకృత్యుడు కాగలుగుతాడు. ఇక అతడు తగినదేమీ ఉండదు. ఇంక అన్నీ పొందిన తర్వాత ఏం మిగిలి ఉండవుగా. బ్రహ్మజ్ఞానం చేత మానవుడు కృతజ్ఞుడు అవుతాడు, కృతకృత్యుడు కాగలుగుతాడు. మరి ఇంకే ఇతర విధానం వల్ల కూడా మానవుడు కృతకృత్యుడు అయ్యే అవకాశం లేదు. కాబట్టి భగవద్గీతలో ఈ 15వ అధ్యాయం అత్యంత శ్రేష్టమైనది అని భగవంతుడు మళ్ళా కూడా నొక్కి వక్కాణించాడు. ఇక రేపటి రోజున దైవాసుర సంపద్ విభాగ యోగాన్ని అనుసంధానం చేద్దాం. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.